దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. రికార్డు స్థాయిలో వేడి గాలులతో పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో 44 డిగ్రీలతో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాలేదు. మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ఈ నెల 5 నుంచి 8 రోజుల వరకు వడగాలులు కొనసాగుతాయని అంచనా వేసింది. మండుతున్న ఎండలు, లోక్సభ ఎన్నికల ఓటింగ్ పై ఎఫెక్ట్ పడుతుందని ఇప్పటికే టైమింగ్స్ మార్చింది ఈసీ. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసుకోవచ్చని తెలిపింది. వచ్చే 4 దశల ఎన్నికల్లో తీవ్రమైన వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. మొత్తం 295 స్థానాలకు వచ్చే 4 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరుగుతాయి.